టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మర్రి రాజశేఖర్ రెడ్డి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానంటున్న మర్రి రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర రెడ్డి గారు మన పక్కన ఉన్నారు. వివిధ నియోజకవర్గాలకు ఇప్పటికే పర్యటిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము హౌసింగ్ బోర్డులో ఒక కాలనీలో ఉండి చాలామంది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని కలిశారు. చాలామంది పార్టీలు కూడా జాయిన్ కావడం జరిగింది. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా అద్భుతంగా ఉందండి. ఇవాళ ప్రజాస్పందన చూస్తుంటే ఇవాళ గవర్నమెంట్ చేసిన మంచి పనులన్నీ వాళ్ళు నెమరేసుకుంటున్నారు. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సంక్షేమ పథకాలతో ప్రజలలోకి చాలా గుండెల్లో ఉండిపోయారు. సో మాకు అదే శ్రీరామ రక్ష అండి. నిన్న ఇవాళ ఎక్కడెక్కడ తిరిగారు? ఎలా కొనసాగుతుంది ప్రచారం? ఇవాళ మార్నింగ్ కుత్బుల్లాపూర్ తిరిగాము. పొద్దున మార్వాడి అసోసియేషన్ తోటి ఒక మీటింగ్ జరిగింది. వాళ్ళకు ప్రధానంగా గ్రేవ్యార్డ్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ కుత్బుల్లాపూర్లో తిరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం పూట కుకుట్పల్లిలో కూడా పర్యటించడం జరుగుతుంది. మీకు ఇక్కడ మల్కాజ్గిరిలో సమీప ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు? ఎలా ఉండే అవకాశం ఉంది? బీజేపీ ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా, ఇంకో పార్టీ? నేను ఇవాళ మా సంక్షేమ పథకాలు 100% గెలిపిస్తాయండి. ఇంకా దాంట్లో వేరే ఆలోచన లేదు. ఇంకా మేము వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. మేము పోయి మా కార్యకర్తలని అలాగే మా యొక్క ప్రజలని కలవడానికే ప్రిఫర్ ఇస్తున్నాము. సో దట్ ఏంటంటే నేను ఒకసారి పోయి కలవాలనే ఉద్దేశంతో అదొకటే మాకు చాలండి. అట్లా రైట్. ఏమేమి సమస్యలు ఐడెంటిఫై చేయడం జరిగింది? మల్లారెడ్డి గారు ఇప్పటికే మినిస్టర్ గారు ఉన్నారు. మీరు ఆయన ఆధ్వర్యంలో చాలా గల్లీలు తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. ఏమేమి సమస్యలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంబుల్ కుకుట్పల్లికి సంబంధించి మనకు హౌసింగ్ బోర్డులో కొన్ని రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయండి. అలాగే మనం కుత్బుల్లాపూర్కి వెళ్తే అక్కడ హెచ్ఎంటీ ల్యాండ్స్ తోటి జగదర్గుట్టలో ఒక బస్ స్టాండ్ కావాలని, వాళ్ళకు ఒక గ్రౌండ్ కావాలని, అంటే ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలతోటి ఉన్నాయో వాటితోటి కొన్ని ప్రభుత్వ పరంగా చేయాల్సిన, స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా చేయాల్సిన సమస్యలు, అలాగే మన కంటోన్మెంట్కి వచ్చినప్పుడు మల్కాజ్గిరికి వచ్చినప్పుడు రోడ్ క్లోజర్ సమస్యలు, అలాగే అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ హెచ్చుగా ఉన్నాయండి. వాటి గురించి అడ్రస్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అవన్నీ తెలుస్తున్నాయి. ఇంతకుముందు కూడా మల్లారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మాకు అవగాహన ఉంది. దానిపైన కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది పరిస్థితి. తన గెలుపును ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారన్న విషయాన్ని చెప్పడం జరుగుతోంది. కెమెరా పర్సన్ ప్రభాకర్తో నరేందర్, V6 న్యూస్, కూకట్పల్లి నుంచి.